హలో ఫ్రెండ్స్, నేను రాజు. అనాల్సిందంతా అనేసి సారీ చెప్పాడు యాక్టర్ శివాజీ. మొన్న 2 రోజుల కిందట దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాక్టర్ శివాజీ చేసినటువంటి కామెంట్స్ పెను దుమారమే. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నటువంటి యాంకర్ డ్రెస్సింగ్ను దృష్టిలో పెట్టుకొని శివాజీ ఆ రోజున కామెంట్ చేశాడు. ఆమె చక్కగా తయారొచ్చింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తే కొంతమంది హీరోయిన్స్ ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కానీ ముఖ్యంగా కొన్ని ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ బాగుండట్లేదు అంటూనే ఓ 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ ఆయన యూజ్ చేశాడు. అలాగే శివాజీ సౌందర్య సావిత్రి గారి గురించి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రష్మిక మందానం కూడా ఎగ్జాంపుల్గా చెప్తూ వీళ్ళని చూసి నేర్చుకోండి, అంతేగాని ఇలాంటి ఈవెంట్స్కి వచ్చేటప్పుడు మీరు జనాలను ఇబ్బంది పెట్టేలాగా మీ ముందు ఏం అనుకోలేకపోయినా కూడా బయట వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారని. ఆయన ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ అక్కడ కొన్ని తప్పుడు పదాలు మాట్లాడడం వల్ల అది పెద్ద ఎత్తున వివాదం అయిపోయింది. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆయన కామెంట్స్ పైన డిఫరెంట్ కామెంట్స్ వినబడుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది ఆయన చేసిన కామెంట్స్ని ఏకీభవిస్తూ ఉంటే, మద్దతు తెలుపుతూ ఉంటే, మరికొంతమంది శివాజీని ఏకుపారేస్తున్నారు. శివాజీ అలా మాట్లాడాల్సింది కాదు, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి అంత నీచంగా మాట్లాడతాడా, ఒక సీనియర్ యాక్టర్ అయి ఉండి సమాజంలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి నీచమైన కామెంట్ చేస్తాడని కొంతమంది ఏకీపారేస్తున్నారు. సోషల్ మీడియా అంటేనే ఎప్పుడు 2 వర్గాలుగా విడిపోయి ఉంటుంది. ఒకరు ఒక వ్యక్తి చేసిన కామెంట్స్ పైన కానీ ఒక వ్యక్తి పైన వాళ్ళు పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటే, ఇంకొంతమంది నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. ఇది ప్రతి విషయంలోనూ సోషల్ మీడియాలో 2 గ్రూపులుగా విడిపోయి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇప్పుడు శివాజీ చేసిన కామెంట్స్ పైన కూడా అలాంటి భిన్న అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. కొంతమంది ఆయన వాస్తవమే మాట్లాడాడు. ఈ మధ్యకాలంలో చూస్తే హీరోయిన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ అదేవిధంగా ఇతర ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తూ ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే లేదని కొంతమంది ఆయనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇంకొంతమంది అయితే ఏకీపారేయడం అది మనకు కామన్గా చూస్తూ ఉన్నాం. ఇక ఈ ఇష్యూ పైన మా అసోసియేషన్కు శివాజీ పైన కంప్లైంట్ వెళ్ళడం జరిగింది. మా అసోసియేషన్ కూడా శివాజీని వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. ఇక అదేవిధంగా మహిళా కమిషన్ కూడా ఈ ఇష్యూలో ఎంటర్ అయిపోయారు. వాళ్ళు కూడా శివాజీకి వాళ్ళు నోటీసులు అందించడం కూడా జరిగింది. ఇక ఆ తర్వాత శివాజీ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. నేను మాట్లాడిన ఉద్దేశం వేరు, నేను మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిని, అంతేకాకుండా వివిధ ఫంక్షన్స్కి వచ్చే వాళ్ళు కాస్త మంచి వస్త్రాధారంతో వస్తే బాగుండు అని చెప్పాలనే ఉద్దేశం. అందులో పొరపాటున 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేశాను. అది పొరపాటు జరిగింది. నేను బహిరంగంగా అపాలజీ కోరుకుంటున్నాను. మహిళలంటే నాకు గౌరవం, నాకు తల్లులతో సమానం అని చెప్పేసి శివాజీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఇక ఆ తర్వాత సోషల్ మీడియాలో మరో కామెంట్ ఏంటంటే, అనాల్సిందంతా అనేసి ఆ తర్వాత క్షమాపణ చెప్తే ఏంటి అనే విధంగా కామెంట్లు కూడా వస్తూ ఉన్నాయి. ఫైనల్గా శివాజీ లాంటి వ్యక్తి, ఆయన ఒక సెలబ్రిటీ, సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తి,
ఇలాంటి ఈవెంట్స్లలో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మహిళల పట్ల కానీ లేదా ఏదైనా ఒక కాంట్రవర్సీ అవుతుంది అనే విషయాల్ని వాళ్ళు దాటవేయడం బెటర్. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే ఆడియో ఫంక్షన్స్లలో అదే ప్రీ రిలీజ్ ఈవెంట్స్లలో ఎంతో కొంత కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. అది కావాలని వాళ్ళు పొరపాట్లు చేయాలని ఏదో మహిళల్లో లేకుంటే ఇంకెవరినో ఉద్దేశించి కించపరచాలనే ఉద్దేశం అయ్యుండకపోవచ్చు. కానీ కొన్ని పొరపాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత క్షమాపణలు చెప్పినా అప్పటికే జరగాల్సినంత డ్యామేజ్ లేకుంటే ఇష్యూ వైరల్ అయిపోవడం అంతా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇట్లా మహిళా కమిషన్స్ నుంచి నోటీసులు రావడం కానీ కొంతమంది కేసులు వేయడం కానీ ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. అందుకే సెలబ్రిటీలు, సినిమా వాళ్ళే కానీ రాజకీయ నాయకులే కానీ ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. కానీ ఎందుకో వాళ్ళు మర్చిపోతున్నారా లేకుంటే ఫ్లోలో వచ్చేస్తుందో తెలియదు కానీ ఇలాంటి తప్పిదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ మధ్యకాలం చూస్తే బాలకృష్ణ కూడా ఇలాంటి కామెంట్ చేశాడు. అమ్మాయి కనబడితే ముద్దైన పెట్టుకోవాలి లేకుంటే ఇంకేదైనా చేయాలి అనే ఉద్దేశంతో ఆయన చేసిన కామెంట్స్ తర్వాత కూడా పెద్ద ఎత్తున బాలకృష్ణ ఏకిపారేశారు. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, అయినా కూడా అప్పట్లో పెద్ద పెను సంచలనమే. అలా ఒక సినిమా సెలబ్రిటీలు ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆచితూచి మాట్లాడాలి. తర్వాత క్షమాపణ చెప్తే ఏమొస్తుంది? ప్రస్తుతం శివాజీ విషయంలో కూడా అదే జరిగింది.